మొదటిసారి మర్దల్ పెళ్లికి గెట్ రెడీ విత్ మీ అయితే ట్రై చేస్తున్నా. పెళ్లి స్టార్ట్ అయిన తర్వాత ఈ బ్లౌజ్ మగ్గం వర్క్ అయితే నేనే చేసుకున్నాను. ఒకవైపు పెళ్లి పనుల్లో ఉంటూ ఇంకోవైపు బ్లౌజ్ వర్క్ అయితే చేసుకున్నా. కంప్లీట్ అవ్వటానికి మాత్రం నాకు 3 days పట్టింది. అంటే రోజు ఒక 1 hour అట్లా కూర్చున్నా అంతే. అంతేకాకుండా మగ్గం వర్క్ వేయటంలో నేను ప్రొఫెషనల్ ఏం కాదు, యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను. అందుకే కాస్త నెమ్మదిగా వేస్తా. కమ్మలు అనేవి నాకు చిన్నగా ఉంటేనే ఇష్టము. ఇలా పెద్దగా గనుక పెట్టుకున్నానంటే ఒక్క రోజుకే చెవులు నొప్పి పెడతాయి. మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇలా పెద్దగా నెక్ సెట్ వేసుకోవటం కూడా ఫస్ట్ టైమే. పెళ్లి కోసమే తీసుకున్నాను ఇవన్నీ. ఏ పెళ్లికి వెళ్ళినా సరే సింపుల్ గా రెడీ అయిపోయి 1/2 hour లో ఇంటికి వచ్చేసే వాళ్ళం. కానీ ఇది మన ఇంటి పెళ్లి కాబట్టి కొంచెం ఎక్కువగా రెడీ అవుతుంది. గాజులు అయితే పెళ్లి పందిట్లో వేసుకున్నాను. చాలా వరకు నేను శారీకి మ్యాచింగ్ అయ్యే గాజులు అయితే ఏం తీసుకోను, ఎక్కువగా గ్రీన్ కలరే వేసుకుంటా. ఇంకా ఫేస్ కి వచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ కానీ బీబీ క్రీమ్ కానీ ఈ రెండిటికి మించి ఇంకేది వాడను. మామూలుగా అయితే ఎప్పుడైనా సరే పౌడరే యూజ్ చేస్తా. పెళ్లి పిల్లకి షాపింగ్ చేసేటప్పుడు నేను కూడా కొద్దిగా షాపింగ్ అయితే చేసుకున్నాను. అప్పుడు మేకప్ పౌడర్ లాంటివి అయితే తీసుకున్నా. అన్ని తీసుకున్నాను కానీ మంచి స్టిక్కర్ తీసుకోవటం మర్చిపోయినా. ఇంట్లో ఉన్న స్టిక్కర్స్ ఏమో నా ఫేస్ లో కలిసిపోయినాయి. ఇంకా డైలీ యూజ్ చేసే స్టిక్కర్స్ అయితే పెట్టుకున్నాను. లిక్విడ్ టైప్ లిప్స్టిక్ అంట, ఇది కూడా నేను ఫస్ట్ టైమే తీసుకున్నాను. ఎంత మంచిగా రెడీ అయినా కుంకుమ గనక లేకపోతే ఫేస్ కి అసలు అందమే రాదు. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే కంపల్సరిగా కాటుగా పెట్టుకోవాలి. ఇక మొత్తానికి మర్దల్ పెళ్లికైతే ఇలా రెడీ అయ్యాను. ఎట్లుందో చెప్పరా?